వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ ట్రిక్ తెలియక చాలా వరకు ఇన్నాళ్ళు నర్సరీస్లో రోజ్ ప్లాంట్స్ తీసుకున్నాము మనందరం. బట్ ఈ వీడియో చూసాక మీరు అందరూ కూడా నర్సరీస్కి వెళ్ళడం మానేస్తారు. అదేంటో నేను ఇవాళ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చిన్నగా ఫ్లవర్ బడ్ వస్తుంది. ఈ పైన చూడండి, చిన్నగా మొగ్గ వస్తుంది. ఇదంతా కూడా ప్రాపగేట్ చేసిన తర్వాత స్టార్ట్ అయిన చిగురులోంచి వచ్చే ఈ మొగ్గ. ఇది నేను ఎలా తీసుకున్నాను, ఎలా సెలెక్ట్ చేశాను, మీరు ఎలా ట్రై చేయొచ్చు అనేది ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కొమ్మ నాటాను. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ to 2 వీక్స్ డిఫరెన్స్లో నాటిన కొమ్మలు ఇదంతా. ఎప్పుడైతే మనకి కావాల్సిన కొమ్మలు కనిపిస్తాయో అలాంటివి తీసుకుని ఆల్మోస్ట్ ఒక 3 to 4 కొమ్మలు నాటితే 1 లేదా 2 సర్వైవ్ అవుతున్నాయి. దీనికి స్పెషల్గా ఎలాంటి రూట్ హార్మోన్ కానీ ఎలాంటి సాయిల్ మిక్స్ కూడా యాడ్ చేయను. ఉన్న సాయిల్ లూజన్ చేసి నాటేయడమే. ఇప్పుడు ఇక్కడ లీవ్స్ వచ్చినవంతా కూడా కొత్త చిగుళ్ళకి వచ్చిన ఆకులే. ఆల్మోస్ట్ ఒక 4-5 లీవ్స్ ఉంటాయి. దీన్ని నేను మళ్ళీ రీపాట్ చేశాను. అంటే కొమ్మ సర్వైవ్ అయ్యి కొత్త చిగుళ్ళు వచ్చింది అంటే దీనికి ప్రాపర్గా రూట్ ఫార్మేషన్ అయినట్టే. సో దీన్ని నేను ఇంకొక కుండీలో ఎలా ప్లాన్ చేశాను, దానికి ఎలాంటి గ్రోత్ ఉందనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇందాక మనం చూసాం కదా, చిన్నగా మొగ్గ వచ్చింది అని. దానికి వచ్చిన ఫ్లవర్ ఇది. యాక్చువల్గా ఈ పువ్వులు కొన్నప్పుడు ఈ ఒరిజినల్ ఫ్లవర్ ఇంకాస్త పెద్దగా ఉంటుంది. ఇది మనం ఉన్నదే చిన్న కొమ్మ కాబట్టి దానికి ఈ సైజు వచ్చింది. ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి. మనం నర్సరీస్కి వెళ్ళి నచ్చిన పూల మొక్క తెచ్చుకున్న దానికన్నా కూడా ఒక పువ్వు నుంచి వెనుక ఉన్న ఆ చిన్న స్టెమ్ కట్స్ ఉంటాయి చూడండి, 1 లేదా 2 లీవ్స్. ఎప్పుడన్నా గమనించారా మీరు? మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు చామంతి ఇలాగే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ గులాబీ కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి పువ్వులకి వెనకాల 1 లేదా 2 ఆకులు ఉంటాయి. అలాంటివి మీరు జాగ్రత్తగా కట్ చేయగలిగితే ఇలా మీరు కూడా మొక్కని పెంచుకోవచ్చు. చాలా ఈజీ. అంటే 100% సర్వైవ్ అవుతుందని చెప్పలేము, ఎందుకంటే మీరు మినిమం ఒక 3 to 4 కొమ్మలు అలాంటివి సెలెక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా 1 లేదా 2 సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా మీరు కూడా మీ గార్డెన్లో కొత్తగా పూల మొక్కలు పెంచుకోవచ్చు, ఎలాంటి ఖర్చు లేకుండా. సింపుల్ కదా. నేను 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేదు ఈ పువ్వుల మొక్కకి. జస్ట్ ఉన్న పువ్వుకి వెనుక ఉన్న చిన్న స్టెమ్ కటింగ్ కట్ చేసి ఇలా నాటితే చూడండి ఈరోజు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీలో ఆల్రెడీ ఇలా ట్రై చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామందికి మోటివేషన్గా ఉంటుంది. See you again in another interesting video. Till then, happy gardening. Bye bye.